మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు వేగంగా వెళ్ళి కొంత మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వివాహానికి, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు మీకు శుభవార్త తెలవడం వలన మీరు కొంత మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేసే పనుల్లోపట మీరు వేగం పెంచండి, మీకు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లోపట కొంత దూరంగా ఉండడం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మీ యొక్క ఇష్టదేవతకు బెల్లాన్ని నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూర బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. రుణపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఆలోచించి అవసరం మటుకు మాట్లాడండి. దానివల్ల మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి స్వామివారికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. సమయానికి కొంత డబ్బు మీకు చేతికి అందుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.